నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. డిఎస్సి 2025 వ్యవహారంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలకు నిరసనగా రంపచోడవరం మన్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ఉవ్వెత్తున కదం తొక్కాయి. మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, నియోజకవర్గ పరిశీలకులు కర్రీ పాపారాయుడు నాయకత్వంలో స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి దుర్డ టెంపుల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నిరుద్యోగ యువత పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు. ఈ నిరసనలో ప్రధాన డిమాండ్లు: డిఎస్సి ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ చేత విచారణ జరిపించాలి. ఉద్యోగార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చెయ్యాలన్నారు. ర్యాలీ అనంతరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ, ప్రజలు, యువత తమ సమస్యలపై గళమెత్తితే ఈ ప్రభుత్వం నిరంకుశంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో మనకు కావాల్సింది డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు అందించిన పవిత్ర రాజ్యాంగ అమలు మాత్రమే. చట్టవిరుద్ధమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రానికి ఎంతమాత్రం అవసరం లేదు అని తీవ్రస్థాయిలో ధ్వజమెట్టారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్న గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఏదైతే మెగా డిఎస్సీతో తీసినటువంటి ఉద్యోగాల్లో చేసినటువంటి దగ ఏదైతే ఉందో, ఇది మెగా డిఎస్సీ కాదు, దగ డిఎస్సీ అని చెప్పేసి ఈరోజు మోసపోయినటువంటి నిరుద్యోగుల తరఫు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ఫైట్ చేస్తామన్నది. ఈరోజు దానిలో భాగంగానే నియోజకవర్గంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి జరిగినటువంటి రీలే నిరాహార దీక్షలు కానివ్వండి, లేదా ఈరోజు జరిగినటువంటి ర్యాలీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో బాగా సక్సెస్ అవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల పట్ల, అక్రమాల పట్ల స్పందించట్లేదు. కానీ ఈరోజు నిరుద్యోగుల పట్ల ఫైట్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీక్షలకి అడ్డుపడడం, అలాగే ఈరోజు ర్యాలీకి వెళ్ళేటటువంటి వాళ్ళని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం అనేది మనం చూసుకుంటే నిజంగా అసలు ఏమైపోతుంది, అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు న్యాయం చేయవలసిన కూటమి నాయకులే నిరుద్యోగులకి ఇంత మోసం చేసినప్పుడు వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, లేకపోతే వాళ్ళు హౌస్ అరెస్ట్ చేయడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో ప్రజలు కూడా గమనించాలి. ఇదేదైతే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి డిఎస్సీలో డే 1 నుంచి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఏదంటే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్, కనీస ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేనటువంటి వీళ్ళకి ఎలా ఉద్యోగాలు వచ్చినాయి, వాటి మీద మేము విచారణ జరిపించమంటున్నాము. సిబిఐ విచారణ జరిపించమంటున్నాము. కేవలం ఇప్పుడు పీఈటీ ఉద్యోగం రావాలంటే బీపీడీ కోర్స్ చేసి ఉండాలి. అది కూడా లేనటువంటి వాళ్ళకి ఏ రకంగా ఈ రోజు రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. దాని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. దీంట్లో జరిగినటువంటి అవకతవకలకి ఎవరైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారో ఆయన బాధ్యత తీసుకుంటూ మా ప్రధాన డిమాండ్ ఆయన రాజీనామా కూడా చేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రధానంగా ఈ ర్యాలీలు అవి చేయడం జరిగింది. అంతేకాకుండా 2 ఏళ్ల క్రితము ఎన్నికలకు ముందు ఏదైతే నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి నెలకు ఇస్తామని చెప్పేసి అన్నారో అవి బకాయిలు కూడా ఈ రోజు 78,000 అవుతా ఉంది. ఆ 78,000 రూపాయల బకాయిలను కూడా నిరుద్యోగులకు వెంటనే అందించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ రోజు నిరుద్యోగులకు కానీ, లేకపోతే డిఎస్సీలో దాగా మోసపోయినటువంటి అభ్యర్థుల తరఫు నుంచి కానీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తా ఉంది. పిల్లేశ్వరరావు, మాది విఆర్పురం మండలం, రాజపేట కాలనీ గ్రామం. అయితే నాకు మెగా డిఎస్సి 2వ తారీఖున ప్రభుత్వం నుంచి కాల్ లెటర్ వచ్చింది. ఆ రోజే ఉదయం 7:30 గంటలకి కాల్ లెటర్ వచ్చింది. 3 గంటలలోపు వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలన్నారు. అదే రోజు కార్ తీసుకొని చేబ్రోల్లో ఆ రోజు నాది కంప్లీట్ అయిపోయింది. అయితే తర్వాత రోజు ఏం చేశారంటే మళ్ళీ డిఓ ఆఫీస్ నుండి సర్టిఫికెట్లు స్కోర్ కార్డు పెట్టలేదు అన్నారు. మరి అదే సాయంత్రం 3వ తారీఖునే స్కోర్ కార్డు అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత 8వ తారీఖున మళ్ళీ వాళ్ళ డిఓ ఆఫీస్ నుంచి కాల్ చేసి, నాయన నీకు టీజీటీ కాదు, ఈసారి పీజీటీ పోస్ట్ వచ్చింది, నువ్వు పీజీ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలంటే రేపు ఉదయం 11:30 లోపు సర్టిఫికెట్ ఇవ్వకపోతే ఇది టీజీటీ కూడా రద్దు చేస్తామని బెదిరించడం జరిగింది. వెంటనే ఆ రోజు సాయంత్రమే మరి కారు కట్టించుకొని యూనివర్సిటీకి, ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి పీజీ సర్టిఫికెట్లు చేసుకుని మళ్ళీ అదే రోజు 9వ తారీఖున సాయంత్రం అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు
ఇప్పుడు జరిగింది ఏంటంటే చివరికి ఇంత చేసినా కూడా 2 సార్లు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ జరిగినా కూడా ఏం జరిగిందంటే ఫైనల్ లిస్టులో పేరు లేకుండా తీసేశారనమాట. ఇంతకీ ఏంటంటే నాది జోన్ 2లో టీజీటీ నాది బీసీఏ కమ్యూనిటీ 8వ ర్యాంక్ వచ్చింది. అయితే ఇప్పుడు 23వ తారీఖున విడుదల చేసినటువంటి మెరిట్ లిస్టులో నాది బీసీఏ కమ్యూనిటీ 8వ ర్యాంక్గా, సోషల్ స్టడీస్ 8వ ర్యాంక్గా ఉంది, టీజీటీ 8వ ర్యాంక్గా ఉంది. అయితే 30వ తారీఖున దీంట్లో మెరిట్ లిస్టులో మార్పులు చేర్పులు జరిగి నా ముందు బీసీఏ కమ్యూనిటీ నుండి ఇద్దరిని చేర్చేసరికి నాది 8వ ర్యాంక్గా ఉంది, 10వ ర్యాంక్గా పోవడం వల్ల నా జాబ్ అనేది కోల్పోవడం జరిగింది. ఇది నాకు జరిగినటువంటి అన్యాయం.